హలో అండి, అందరికీ నమస్కారం. మన ఆహారామృతం ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. తీపి, పులుపు, చేదు ఏదైనా మన మంచికే అనుకుంటే ప్రతిరోజు ఉగాది పండుగేనండి. తెలుగువారికి ఉగాది అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, కొత్త ఆశల సంవత్సరం. ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. 6 రుచుల కలయిక మాత్రమే కాదు, మన జీవిత పాఠం ఇది. ఈరోజు మనం మామల కాలం నాటి పద్ధతిలో మట్టి పాత్రలో ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉగాది పచ్చడిలో ఈ షడ్రుచులతో పాటు ఇంకొక పదార్థాన్ని కూడా నేను యాడ్ చేశానండి. అదేంటో మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. ఫస్ట్ బెల్లం అండి. ఈ షడ్రుచులు ఉగాది పచ్చడి షడ్రుచుల్లో ఫస్ట్ బెల్లం తీసుకున్నాము. ఈ బెల్లము మన నిజ జీవితంలో ఉండాల్సిన తీపి జ్ఞాపకంగా ఈ బెల్లంని తీసుకుంటున్నాం మనం. సెకండ్ వన్ వచ్చి ఈ వేప పూలండి, జీవితంలో తప్పనిసరిగా వచ్చే కష్టాలన్నమాట. నెక్స్ట్ చింతపండు, నేర్పుగా ఎదుర్కోవాల్సిన సవాళ్ళు అనమాట. మన నిజ జీవితంలో కొత్తగా వచ్చే అనుభవాలకి గుర్తుగా ఈ మామిడికాయ, పచ్చి మామిడికాయని వాడుతున్నాం అన్నమాట. మనలో ఉండాల్సిన ఉత్సాహం మరియు ఆవేశానికి ఈ మిరియాలు మనం ఈ షడ్రుచుల్లో ఒక పదార్థంగా వాడుతున్నాము. ఉప్పు మన జీవితం రుచిగా సాగడానికి అవసరమైన సహనం అన్నమాట. మనము బనానా, అరటిపండు కూడా వేసుకోవచ్చు అన్నమాట. కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటాం అన్నమాట. ఇంకా లాస్ట్గా ఈ పుట్నాల పప్పు, వేయించుకున్న శనగపప్పు అనమాట. దీన్నే పుట్నాల పప్పు అంటారు. ఈ పుట్నాల పప్పును కూడా ఒక భాగంగా మనం ఉగాది పచ్చడిలో మనము వేసుకుంటామన్నమాట. ఈ చెరకు ముక్కను కూడా మనం వేసుకుంటాం అన్నమాట. తీపికి గుర్తుగా మనం ఈ చెరకు ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ అయితే దీనికి ఫస్ట్ మనం పచ్చి మామిడికాయ తీసుకున్నాం కదండి. ఈ పచ్చి మామిడికాయని పైన తోలు తీసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా మామిడి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి మామిడికాయ. ఈ కొబ్బరి ముక్కల్ని నేను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే బెల్లం ఉంది కదా, ఈ బెల్లంని మనము పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బెల్లంని పౌడర్ చేసుకున్నాను చూడండి. ఈ బెల్లంని పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేపపూత ఉంది కదా, మనం ఈ పూతను మాత్రమే, పూత రేకులను మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. ఈ రేకులను మాత్రమే తీసుకోవాలి, మధ్యలో ఉంటుంది కదా అవి తీసుకోకూడదు. సో దీన్ని మనం దీంట్లో వేసుకున్నాను. సో ఇప్పుడు చూసారా, ఇలా తీసుకోవాలన్నమాట. మనం వేప పూతని ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ చెరగడ్డని నేను ఇలా తీసేసుకున్నాను. ఇలా తీసుకొని దీన్ని మనము ఇలా కట్ చేసి 2 పీసెస్గా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవాలన్నమాట చెరకు ముక్కల్ని. ఇవైతే సరిపోద్ది. ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ మిరియాలు తీసుకున్నాను అనమాట. ఈ మిరియాలని ఎలా కొంచెం మనం ఇంత మిరియాలు వేసుకోకూడదు. మనకి కారం ఎంత ఘాటు కావాలో అంత ఘాటు వేసుకొని కొన్ని మిరియాలు తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఆ బౌల్కి నేను ఈ మిరియాలు తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇన్ని మిరియాలు తీసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి మిరియాల పౌడర్ని అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఎచ్చి పచ్చిగా నేను చేసుకున్నాను. ఈ మిరియాల పౌడర్ని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని మనం చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. నేను 4 తీసుకున్నాను. 4 అంటే 4 తీసుకోకూడదు, మీకు చూపించడానికి 4 తీసుకున్నాను. దీంట్లోకైతే నేను పెద్ద పచ్చిమిర్చి నేను ఒకటి వేసుకుంటాను అనమాట. ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇలాగా పచ్చిమిర్చి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ పులుపు. ఈ పులుపుని మనం ముందుగా నానబెట్టుకున్నాను అనమాట, చింతపండు. ఈ చింతపండుని రసం తీసుకొని పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి రసం తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ బనానా ఎలా కట్ చేసుకోవాలంటే ఇది మనం పీల్ చేసేసి దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే బాగా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే ఇష్టంగా కూడా తింటారు ఉగాది పచ్చడిని. కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయండి. ఇప్పుడు బెల్లం, మామిడికాయ, బెల్లము, చింతపండు రసము, వేప పూత, తర్వాత బనానా, పచ్చిమిర్చి, చెరకు ముక్కలు, చెరకు ముక్కలు, అలాగే మిరియాల పౌడరు, ఉప్పు, పుట్నాల పప్పు, షుగరు.
ఇవన్నీ మనం ఇప్పుడు రెడీగా చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ ఎలా కలపాలో మీకు నేను చూపిస్తాను. ముందుగా అయితే మనము కొత్త మట్టి కుండని తీసుకున్నాం కదండి. ఈ మట్టి కుండకైతే నేను పసుపు కుంకుమ పెడతాను ఇప్పుడు. దీనికి కూడా ఇక్కడ బొట్లు పెట్టేస్తాను. ఇలా బొట్లు పెట్టుకున్నాను అనమాట. ఈ కుండకి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఈ షడ్రుచులు ఒకదాని తర్వాత ఒకటి ఈ మట్టి పాత్రలో మనం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూశారు కదా, మన సాంప్రదాయ ఉగాది పచ్చడి సిద్ధం. మీరు కూడా ఈ పద్ధతిలో ఇంట్లో తయారు చేసి ఆ షడ్రుచుల రుచిని ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెడిషనల్ వంటల కోసం మా ఆహారామృత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. ఆఖరి వరకు చూడమని చెప్పాను కదా, ఒక సీక్రెట్ చెప్తాననేసి. ఈ ఉగాది పచ్చడిలో మనము ఒరిజినల్గా నేను తయారు చేసిన చెరుకు రసం అనండి. ఈ చెరుకు రసం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట.